ముకుందా జ్యువెలర్స్ లో బ్యాంగిల్ మేళా అన్ని ప్లెయిన్ బ్యాంగిల్స్ మీద ఫ్లాట్ 5.99% VA, నక్షి, రోడియం, జెమ్స్టోన్ బ్యాంగిల్స్ మీద ఫ్లాట్ 9.99% VA. ఈ ఆఫర్ సెప్టెంబర్ 20 నుండి 28 వరకు. ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడంపై ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందకుండా జీవో ఎలా ఇస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసినా ఈ పిటిషన్లకు విచారణ అర్హత ఉంటుందని హైకోర్టు తేల్చి చెప్పింది. పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను అక్టోబర్ 8వ తేదీకి వాయిదా వేసింది. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఈ నెల 26న తీసుకొచ్చిన జీవో 9ని సవాల్ చేస్తూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్లు దాఖలయ్యాయి. జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ బి విజయసేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం పిటిషన్లపై విచారణ చేపట్టింది. జీవోపై గెజిట్ వచ్చిందా లేదా అని ప్రశ్నించింది. గెజిట్ రాకపోతే ఇప్పుడు హడావిడిగా విచారించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. గెజిట్ రాలేదని ఏజీ చెప్పగా వచ్చిందని పిటిషనర్లు చెప్పారు. పిటిషనర్ల తరపున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచుతూ ప్రభుత్వం రాత్రికి రాత్రే హడావిడిగా జీవో తీసుకొచ్చిందన్నారు. ఎస్సీ ఎస్టీల కోటా కలిపితే 67% చేరుతుందని, ఇది పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285A విరుద్ధమన్నారు. వర్టికల్ రిజర్వేషన్లు 50% మించరాదని పంచాయతీరాజ్ చట్టంతో పాటు కృష్ణమూర్తి కేసులోనూ సుప్రీంకోర్టు ఇదే స్పష్టం చేసిందని పిటిషనర్ల తరపు న్యాయవాదులు తెలిపారు. ఇంద్ర సహాని కేసులో కొన్ని మినహాయింపులు ఇచ్చిందని, ఇవి వెనకబడిన ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుందన్నారు. కృష్ణమూర్తి కేసు, వికాస్ కిషన్ రావు గవాలీ కేసులో రిజర్వేషన్లు 50% మించరాదని చెప్పిందన్నారు. రాకేష్ కుమార్ కేసులో షెడ్యూల్ ప్రాంతాల్లోని ఎస్సీలకు మాత్రం మినహాయింపునిచ్చిందన్నారు. తమిళనాడులోని 9వ షెడ్యూల్లో చేర్చడం వల్ల సవాల్ చేసే అవకాశం లేదని, ప్రస్తుతం ఈ వివాదం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉందన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని కోర్టు కొట్టివేసిందన్నారు. సింగిల్ జడ్జి ఎన్నికలు నిర్వహించాలని చెప్పారు గాని రిజర్వేషన్లు తేల్చాలని చెప్పలేదన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తే ప్రశ్నించే అవకాశం ఉండదని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. సవరణ చట్టం తీసుకొచ్చే అధికారం ప్రభుత్వానికి ఉందని అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి తేల్చి చెప్పారు. దీన్ని ఎవరూ ప్రశ్నించజాలరని అన్నారు. సవరణ బిల్లును శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించిందని తెలిపారు. గవర్నర్ ఆమోదించినా ఆమోదించకపోయినా దీనిపై ముందుకెళ్లడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సంక్షేమ చట్టాన్ని ప్రశ్నిస్తూ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం ఆశ్చర్యం వేస్తోందన్నారు. ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమైతే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా విచారణ చేపట్టవచ్చన్నారు. ఎన్నికలు వారంలోగా నిర్వహించలేమన్న విషయాన్ని గుర్తించాలని ఏజీ సుదర్శన్ రెడ్డి వాదించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం తరపున సీనియర్ న్యాయవాది జి విద్యాసాగర్ వాదనలు వినిపిస్తూ ఎన్నికల నిర్వహణకు ఎస్సీసీ సిద్ధంగా ఉందని, ప్రభుత్వం నుంచి ఆమోదం వస్తే ముందుకెళతామన్నారు. బీసీలకు రిజర్వేషన్లు 42% ఇచ్చినా కోర్టులు జోక్యం చేసుకోరాదని చెప్పొద్దని ఏజీని ఉద్దేశించి హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉండగా జీవో ఇవ్వడం చెల్లదని తెలిపింది. సర్పంచ్ ఓసీ అయితే ఏంటి, బీసీ అయితే ఏంటి, విధులు మాత్రం ఒకటే కదా అని అడిగింది. ప్రజలు పార్టీలకు అతీతంగా ఎన్నుకుంటారు కదా అని ప్రశ్నించింది. తమిళనాడులో 9వ షెడ్యూల్ చేర్చి రిజర్వేషన్లు పెంచారని, ఆ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉందని హైకోర్టు అంది. రాజ్యాంగంలోని అధికరణ 200ను ఎలా అధిగమిస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్ లో ఉంటే ముందుకు వెళ్లవచ్చని ఎక్కడ చెప్పారో స్పష్టత కావాలంది. తమ ప్రశ్నలు రిజర్వేషన్లు సమర్థించడానికో వ్యతిరేకించడానికో కాదని, సందేహాల నివృత్తికేనని హైకోర్టు స్పష్టతనిచ్చింది. తాము ప్రశ్నలు అడిగితే నిర్ణయానికొచ్చామని భావించకండని, సందేహాల నివృత్తికేనని తెలిపింది. రిజర్వేషన్లు 50% మించరాదని, రాజ్యాంగ పరిమితి ఉందని ఇదే సుప్రీంకోర్టు తేల్చి చెప్పిందని హైకోర్టు తెలిపింది. చట్ట సవరణ లేకుండా ముందుకు వెళ్లలేరని వ్యాఖ్యానించింది. సింగిల్ జడ్జి తీర్పు కారణంగా ఈ నెల 30లోగా ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారని, బిల్లు ఆమోదం పొందలేదని, సింగిల్ జడ్జి వద్ద మరో 2 నెలల గడువు కోరి నవంబర్లో నిర్వహిస్తే కొంపలేమీ కూలిపోవని హైకోర్టు స్పష్టం చేసింది. అన్ని పక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం విచారణను దసరా సెలవుల తర్వాత చేపట్టేలా వాయిదా వేస్తామని, అయితే అప్పటి వరకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయబోమని హామీ ఇవ్వాలని ఏజీని అడిగింది. ప్రభుత్వ వివరణ తీసుకుని చెప్పాలని, లేదంటే జీవో అమలు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. ఏజీ 15 నిమిషాల సమయం తీసుకుని అధికారులు అందుబాటులోకి రాలేదని, 2 రోజులు గడువు కావాలని కోరారు. దసరా సెలవులు పూర్తయిన తర్వాత విచారణ చేపట్టవచ్చని ఏజీ అన్నారు. వారంలో ఎన్నికల ప్రక్రియ ఏమీ పూర్తి కాదన్నారు. ప్రభుత్వం ఆమోదించిన
సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడానికి 45 రోజులు సమయం ఉంటుందని ఏజీ తెలిపారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, బీసీ సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, సాధారణ పరిపాలన శాఖ, న్యాయశాఖ ముఖ్య కార్యదర్శులకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేస్తూ విచారణను అక్టోబర్ 8వ తేదీకి వాయిదా వేసింది.